I've studied the scriptures. I find the finest expression of worship is in Psalm 73. నేను లేఖన భాగాలు చదువుతున్నప్పుడు ఆరాధన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ భావ వ్యక్తీకరణ 73వ కీర్తనలో నేను చూస్తూ వచ్చాను. Psalm 73 and verse 25. 73వ కీర్తన 25వ వచనం. Where the psalmist says like this. ఇక్కడ కీర్తన రచించిన గ్రంథకర్త ఇట్లాగ పలుకుతున్నాడు. First of all, he says, in heaven I don't have anyone but you. 73వ కీర్తన 25లో మొట్టమొదటిగా అతను అంటున్నాడు, ఆకాశమందు ఓ దేవా నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు. That means when I go to heaven, అంటే అర్థము నేను ఆకాశం పరలోకము చేరినప్పుడు I'm only looking for you. నేను కేవలం నీ కొరకే చూస్తూ నిన్నే చూస్తాను. Many Christians, చాలా మంది if క్రైస్తవులు, I ask them, what are you looking forward when you go to heaven? ఆ క్రైస్తవుల్ని పట్టుకుని, అయ్యా నువ్వు పరలోకం వెళ్తావు కదా, దేని కొరకు ఎదురు చూస్తున్నావు అని అంటే, They say, I'll get a mansion, అక్కడ అంటారు పరలోకంలో నాకు భవనాలు ఉంటాయి, వాటి కొరకు I'll get చూస్తున్నాను. a crown, నాకు ఒక కిరీటం ఉందన్నాడు, కిరీటం కోసం all చూస్తాను. the tears will be wiped away, లేకపోతే నా కన్నీళ్లు దేవుడు తుడిచేస్తాడు, దాని కొరకు ఎదురు చూస్తున్నాను. no more sickness, ఇక రోగాలు ఉండవు, no more sorrow, దుఃఖం ఉండదు. and I will see my relatives there. చనిపోయిన నా బంధువులందరినీ చూస్తాను పరలోకంలో. But a true worshipper says, అయితే నిజమైన ఆరాధకుడు దేని కొరకు ఎదురు చూస్తాడు? I don't want any mansion, నేను ఏ భవనాల కొరకు పరలోకంలో చూడను, I don't want any crown, ఏ కిరీటాల కొరకు ఆశించను. I'm not looking for the pearly gates or the golden streets. మరి అక్కడ ఉన్నటువంటి బంగారు వీధులు గాని, ఆ యొక్క స్ఫటికం తోడిన సముద్రాలు జలాలు గాని నేను చూడను. I'm not looking primarily to see my relatives also. నా బంధువులు చనిపోయిన వారు, మృతులైన వారు అక్కడ ఉన్నారేమో అది కొరకు కూడా నేను ఎదురు చూడను. అక్కడ When I go to heaven, I'm not going to look for my dead father and mother first. నా తల్లి తండ్రులు ప్రభునందు నుండి నిద్రించారు, వారి కొరకు నేను మొదటగా చూడను. They are there, but I'm not going to look for them. వారు పరలోకంలో ఉన్న నిశ్చయమే, అయితే వారి కొరకు నేను ఎదురు చూడను. అక్కడ I want to see Jesus. నేను ఒక్కరినే చూడగోరుతాను, నా యేసు ప్రభువును చూడగోరుతాను. I don't have anyone else in heaven but you. ఓ దేవా, ఈ ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరు వద్దు, నీవే నాకు. They are there, but I can't see them. వారందరూ ఉన్నారు, కానీ నేను వారిని చూడగోరటం లేదు. So many of my loved ones are there, but I can't see them because I see Jesus. నా ప్రియులు అనేకులు అక్కడ ఉన్నారు, కానీ వారిని నేను చూడటం లేదు, ఎందుకంటే నా ప్రియుడైన యేసు ప్రభువును చూస్తున్నాను. That is a worshipper. అది నిజమైన ఆరాధకుడు. No, it's something like there are so many stars in the sky right now. ప్రస్తుతం ఎట్లా ఉంటుందంటే ఆకాశంలో చూస్తే అనేకమైన నక్షత్రాలు కనపడతాయి, but you can't see them. అయితే ఆ నక్షత్రాలను పగట మనం చూడలేము. They have not disappeared, they're there, but you can't see them. ఆకాశంలో నక్షత్రాలు అదృశ్యం అవ్వలేదు, అక్కడ ఉన్నాయి, కానీ అవి కనపడవు. Why? ఎందుకు? Because the sun is so bright. ఎందుకంటే సూర్యుని కాంతి మహాప్రకాశవంతమైనది. So bright that the light of the stars is blotted out. సూర్య కాంతి ఎంత ప్రభావవంతమైనది, ప్రకాశవంతమైనది అంటే నక్షత్రాల కాంతి కనపడవు, సూర్యుడే కనపడతాడు. The sun has to go down, then you can see the stars. ఎప్పుడు నక్షత్రాలు కనపడతాయి? ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో, చీకటి పడుతుందో అప్పుడు కనపడతాయి నక్షత్రాలు. That is how it's going to be in heaven. పరలోకంలో కూడా అట్లానే ఉండబోతుంది. Yeah, my loved ones, relatives will all be there like the stars. పరలోకంలో నా ప్రియులు, నా మిత్రులు, బంధువులు అందరూ కూడా నక్షత్రాల్లో ఉన్నారు. But like in the daytime we say, I can't see any stars, I can only see the sun. పగటిలో నక్షత్రాలు కడమడినట్లు పరలోకంలో నా ప్రియులు నాకు కనపడరు. I'm going to see Jesus. కేవలం యేసువే నాకు కనపడతాడు. That is the worshipper. అది నిజమైన ఆరాధకుని యొక్క వైఖరి. Whom have I in heaven but thee? ఆకాశమందు నీవు తప్ప ఓ దేవా నాకెవరున్నారు?